నమస్తే, వెల్కమ్ టు అడ్రన్. నేను మీ మాధురి. ఫ్యాటీ లివర్, కాలేయంలో కొవ్వు, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఈ మధ్య కాలంలో. మరి ఈ ఫ్యాటీ లివర్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఇది ఎందుకు వస్తుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన శర్మ గారు. ఆయన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకి ఫ్యాటీ లివర్, మన కాలేయం ఒకటి బాగుంటే శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ పోతాయి అంటారు. సో అలాంటి కాలేయానికే ఇప్పుడు కొవ్వు చేరి అదే బాధింపబడితే ఇంకా శరీరం అంతా కూడాను బాధింపబడాల్సి వస్తూ ఉంటుంది. కాలేయంలో కొవ్వు చేరటం అసలు ఎందుకు జరుగుతుంది, దీన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, అది కూడా మనకి దగ్గర చిన్న చిన్న రెమెడీస్తోనే ఏం చేయాలో చెప్తాను. ఓకేమ్మా, చెప్తానమ్మా. యాక్చువల్గా నీరు కప్పిన నిప్పులో మొదలవుతుందమ్మా. ఇది చాప కింద నీరులా ఈ సమస్య పెరిగిపోతుంటుందమ్మా. నూటిలో దాదాపు అందరం చెప్పుకోవచ్చమ్మా, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కాలేయంలో కొవ్వు చేరిందని కూడా తెలియదమ్మా. మనం ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా జనరల్గా డాక్టర్స్ దగ్గరికి పోయి జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు వాళ్ళు స్కాన్ చేస్తే స్కాన్లో బయటపడుతుందమ్మా. అందుకే నీరు కప్పిన నిప్పు అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఇది లోపల చెడుపు చేసేటువంటి చెడుపు చేస్తుంటుంది బాడీకి, కానీ ఒక స్టేజ్ వరకు బయటపడుతుందమ్మా. సో అందుకే అటువంటి పరిస్థితి కనీసం మనకు తెలిసినప్పుడన్నా మేల్కొని ఆ సమస్య తొలగించుకోవడం మంచిదమ్మా. సో దీన్నే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి అంటారమ్మా. ఈ సమస్య వచ్చేందుకు ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా మనం వ్యాయామం చేయకుండా ఉండడం, ఈ రెండు ప్రధానమైన కారణాలమ్మా. తీసుకునేటువంటి ఆహార పదార్థాల గురించి తీసుకున్నట్లయితే మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటున్నామమ్మా. పిండి పదార్థాలు, ఉదయం పూట పిండి పదార్థాలు, మధ్యాహ్నం పూట పిండి పదార్థాలు, రాత్రి పూట పిండి పదార్థాలు. అథవా ఈ రోజుల్లో 4 సార్లు 5 సార్లు ఫుడ్ తీసుకోవడం కూడా మొదలైంది కదమ్మా. కల్చర్ మారిపోయింది. స్నాక్స్ అని చెప్పేసి, మళ్ళీ ఫంక్షన్ అని చెప్పేసి, తెలిసిన వాళ్ళ ఇంటికి పోయినామని చెప్పేసి ఏదో ఒకటి. సో ఎప్పుడు తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట తీసుకుంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, పూరి, మీరు ఏమైనా తీసుకోండి, మొత్తం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతం, అది వదిలేసేయండి. మధ్యాహ్నం పూట రైసు, పక్క కార్బోహైడ్రేట్స్. పోనీ చపాతీ ఇలాంటివి అనుకో, అది దాంతో పోల్చుకుంటే కార్బోహైడ్రేట్స్ తక్కువనే, కానీ ఇవి ఎంతేమా కార్బోహైడ్రేట్స్. రాత్రి కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ బాడీకి అవసరానికి మించినటువంటి కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో శరీరానికి తన అవసరాలు వాడుకొని మిగతాదంతా ఈ విధంగా గ్లూకోజ్ రూపంలోనూ కొవ్వు రూపంలో నిల్వ ఉంచుకుంటుందమ్మా. సో మొట్టమొదట ఏం చేస్తారంటే ఈ కొవ్వుగా తయారైన తర్వాత ఈ యొక్క పదార్థము వివిధ భాగాలకంతా సప్లై చేసేస్తుంటుందమ్మా. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది లివరు, అది కూడా సాధ్యం కాక తన చుట్టూ పేరుకోపోయేటువంటి పరిస్థితి. ఎక్స్ట్రా ఏం చేస్తున్నామా, ఇది శరీరంలోని పెట్టడానికి లేని పరిస్థితిలో ఒక్కొక్కసారి ఇక్కడ కూడా పెట్టేసుకుంటుందమ్మా. కొంతమంది ఏమవుతుందంటే బొజ్జ, కొవ్వు చేరడమే పొట్ట, బొజ్జ అంటారు, బెల్లి. కొంతమందికి బాడీ అంతా చేరిపోతుంటుంది. ఒక్కొక్క అవయవంలో ఈ యొక్క ఎక్సెస్ కొవ్వు అంతా చేరుతుంటుందమ్మా. ఇలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 100లో 99% మందిలో ఫస్ట్ కాలేయంలో చేరిపోతుందమ్మా. అది మిగతా భాగాలకు పంపిస్తూ కూడా కొవ్వు దానికి ఎప్పుడు అర్థమైపోతుంది కాబట్టి కాలేయంలో కొవ్వు నిల్వ ఉంచుకుంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో అర్థం కాదమ్మా. మనం పరీక్షలు చేయించుకున్నప్పుడు అర్థమవుతుంది ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఏదో వెరీ లెస్ పర్సన్స్లో కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండడము, ఆకలి కాకపోవడము, ఏదో కొంచెం ఈ భాగంలో పట్టేసినట్టు ఉండడము, ఇలాంటివి ఏదో కొద్దిమందికి కలుగుతాయి, కానీ ఫస్ట్ స్టేజ్లో ఉండదమ్మా. ఇది సెకండ్ స్టేజ్కి మారినప్పుడు లక్షణాలు మొదలవుతాయమ్మా. ఆకలి కాకపోవడము, కడుపులో మంటగా ఉండడము, అరుచిగా ఉండడము ఏమా, తర్వాత ఈ గ్యాస్ట్రిక్కి సంబంధించినట్టు పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ వల్ల మొదలైపోతుంటాయి అన్నమాట. తర్వాత దీన్ని కూడా అశ్రద్ధ చేస్తేమా అది థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుందమ్మా. ఆ థర్డ్ స్టేజ్లో సిరోసిస్ ఆఫ్ లివర్ అనేటువంటి స్టేజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ కాలేయం అంతా బాగా గట్టి పడిపోతుందమ్మా. సో సామర్థ్యం అంతా దెబ్బతింటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ముఖము, కాళ్ళు, చేతులు వాపులు వచ్చేస్తాయమ్మా. పొట్ట ఉబ్బరించిపోతుంది, పొట్టలో నీళ్లు చేరిపోతాయి, అదేవిధంగా ముఖము, కాళ్ళలో నీళ్లు చేరిపోతాయి. తర్వాత వాంతులమ్మా, వాంతులైనప్పుడు రక్తం పడుతుంటుంది, మోషన్లో కూడా రక్తం పడుతుంటుంది, నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఆయాసము, ఒకటేంటమ్మా అన్నీ చెప్పాను కదా, బేస్ అది ఉంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత సమస్య మొదలైందమ్మా. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య ఈ రోజుల్లో ఇంచుమించు 20-25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో 100లో 90% మందిలో ఉంటుందమ్మా. మేము ఎంతమందిని గమనిస్తుంటాం కదా, ప్రతి పేషెంట్లో మీరు గమనించండి, కావాలంటే స్కాన్ రిపోర్ట్ చూస్తే 100లో 90% మందిలో అమ్మా 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో చాలా మందిలో 95% మందిలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. సో దీనికి మంచి రెమెడీ ఉందమ్మా. సో పసుపు ఒక 30 గ్రామ్స్ తీసుకోవాలి, పొడి పసుపు పొడి. మాను పసుపు పొడి అని చెప్పేసి దొరుకుతుందమ్మా, మనకు షాప్లో దొరుకుతుంది. మాను పసుపు అదొక 30 గ్రామ్స్. అదేవిధంగా కటక రోహిణి అని చెప్పేసి దొరుకుతుందమ్మా, అదొక 30 గ్రామ్స్. అట్లే నేలవేము
నేలవేము, కటకరోహిణి, నేలవేము, మాను పసుపు అనే పేర్లు చాలా మందికి తెలియమా, ఇవన్నీ దొరుకుతాయి. పసుపు అందరికి తెలుసు. సో అదొక పసుపు, మాను పసుపు, కటకరోహిణి, నేలవేము, అన్ని పౌడర్స్ ఒక 30 గ్రామ్స్ కలపాలమ్మా. సో ఆ 30 గ్రామ్స్ అన్ని ఒక్కొక్కటి కలపడం వల్ల 120 గ్రామ్స్ పౌడర్ తయారవుతుందమ్మా. ఈ 120 గ్రామ్స్ పౌడర్ మనకు 1 మంత్కి వస్తుంది. 1 మంత్ అయిన తర్వాత అవసరం మళ్ళీ వాడుకుంటుండొచ్చుమా. ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ కూడా తగ్గుతారమ్మా. లివర్లో చేరినటువంటి ఫ్యాట్కి మనం మందు వాడితే వెయిట్ తగ్గుతారు, ఈ యొక్క పొట్ట కూడా తగ్గుతుందమ్మా ఆ మెడిసిన్ వల్ల. అది బెనిఫిట్ అనమాట. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకసారి, రాత్రి ఆహారానికి ముందు ఒకసారి, ఒక అరగంట ముందు ఒక 200 ml వాటర్ తీసుకోవాలి. 200 ml వాటర్లో జస్ట్ 2 గ్రామ్స్ అమ్మా. ఇది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలంటే జస్ట్ 2 గ్రామ్సే సరిపోతుందమ్మా. ఎక్కువ డోసు కూడా అవసరం లేదు. అంటే 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువ కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 100 ml నీళ్లు మిగిలేటట్టు మరిగించాలమ్మా. 200 ml లో మనం 2 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ వేసి 100 ml మరిగించేసి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా. వడగట్టేసేసి అవసరమైతే అందులో ఒక స్పూన్ ఒరిజినల్ స్వచ్ఛమైన తేనె కలుపుకోవచ్చమ్మా. అలాగే తాగలిగితే తాగొచ్చు. ఒకవేళ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ బిటర్నెస్ పోవాలంటే ఈ యొక్క తేనె కలుపుకుంటే సరిపోతుంది. సో అట్లా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ విధంగా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. దీనికి తోటి చెప్పాను కదమ్మా, కొంచెం ఆహారపరమైన జాగ్రత్తలు అంటే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిదమ్మా. రోజు మినిమం ఎక్సర్సైజ్ అమ్మా. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏది ఉంటే కనీసం వారంలో 5 రోజుల పాటు మినిమం ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1/2 అవర్ టు 45 minutes. చిన్న చిన్న రెమెడీస్ అమ్మా. మన ఆరోగ్యం మన చేతిలో ఉందని చెప్పేసి నేను అందుకే చెప్తుంటాను కదమ్మా. సో మనం తీసుకునే జాగ్రత్తలతోనే మన ఆరోగ్యం నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య కూడా వెరీ కామన్ ప్రశ్నమా, కామన్ సమస్యమా. అది మీరు చక్కటి బర్నింగ్ ప్రాబ్లం గురించి అడిగారమ్మా. ఆ బర్నింగ్ ప్రాబ్లం చక్కటి రెమెడీ కూడా చెప్పానమ్మా. అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ లేని వాళ్ళు, ఊబకాయ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో శరీరంలో ఎక్కడ కొవ్వు సంచితమైనా కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ 4 పదార్థాలు ఉన్నాయమ్మా. పసుపులు ఉన్నాయి, మాను పసుపులు ఉన్నాయి, కటకరోహిణులు ఉన్నాయి, తర్వాత లాస్ట్ చెప్పినట్టు నేలవేములు ఉన్నాయమ్మా. సో బొజ్జలో ఫ్యాట్ చేరిన వాడుకోవచ్చు, తర్వాత బాడీ అంతా ఫ్యాట్ చేరిన వాడుకోవచ్చు, నేను చెప్పినట్లు ఈ కాలేయంలో ఫ్యాట్ చేరిన వాడుకోవచ్చు. ఎక్కువ ఈ కంప్లీట్గా మేము ఇస్తుంటాం కాలేయంలో చేరిన దానికి. బట్ మిగతా ఎక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా కరిగించేస్తున్నామా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.